మమా ఎర్త్ లాస్ట్ క్వార్టర్లో 40 crores ప్రాఫిట్ సంపాదించింది. కానీ సడన్గా ఈ క్వార్టర్లో చూసేసరికి 19 crores లాస్ వచ్చింది ఈ కంపెనీకి. అది నిజంగా ఒక ప్లాట్ ట్విస్ట్ కదా. ఈ ఇంట్రెస్టింగ్ ప్లాట్ ట్విస్ట్ గురించి మనం కొంచెం గతంలోకి వెళ్ళాలి. సో మామా ఎర్త్ నిజం చెప్పాలంటే ఒక డిజిటల్ సక్సెస్ స్టోరీ ఇండియన్ బ్యూటీ ల్యాండ్స్కేప్లో. వాళ్ళని ఒక కూల్ కిడ్ అనుకోండి. ప్రతి ఒక్కటి వీళ్ళు ఆన్లైన్లో సెల్ చేస్తూ ఉన్నారు బ్యూటీ ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా. అండ్ ఎవరైతే ప్రతి ఒక్కరు మిగిలిన కాంపిటీషన్స్ అందరూ ట్రెడిషనల్ రీటైల్ స్పేస్లో ఉంటే వీళ్ళు మాత్రమే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ప్లాట్ఫామ్ మీద అవి బూమ్ అవుతున్న టైంలో బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా బూమ్ అవుతూ ఉన్నాయి అదే టైంలో. సో అది యూజ్ చేసుకొని వీళ్ళు సూపర్ సక్సెస్ఫుల్ అయ్యారు ఇనీషియల్ డేస్లో. కానీ సక్సెస్కున్న ఒక చెడ్డ సైడ్, డార్క్ సైడ్ ఏంటి అంటే అది కాంపిటీషన్ని అట్రాక్ట్ చేస్తుంది. అలాగే డిజిటల్ బ్యూటీ స్పేస్ కూడా ఇండియాలో ఒక ప్యాక్డ్ ముంబై లోకల్ ట్రైన్ లాగా తయారైంది. ప్రతి ఒక్కరూ ఈ డిజిటల్ వేవ్ని అందరూ అందుకోవాలి అనుకున్నారు, సక్సెస్ కావాలి అని అనుకున్నారు. అండ్ మామా ఎర్త్ అప్పుడే వాటి తెలుసుకొని మనం ఆఫ్లైన్లో కూడా అమ్ముదాం అని చెప్పేసి ఒక బోల్డ్ మూవ్ని తీసుకొచ్చి వచ్చింది. అండ్ ఈ మూవ్ని చాలా సింపుల్ అని చాలామంది అనుకుంటారు, కానీ అది అంత సింపుల్ కాదు, చాలా కష్టమైన కాంప్లెక్స్ విషయం కూడా. మీరు ఒక ఆర్కెస్ట్రాని కండక్ట్ చేయాలి అని అనుకుంటున్నారు, కానీ మీరు ఎప్పుడైనా సరే మీ రూమ్లో ఉండి మాత్రమే ప్లే చేశారు అండ్ అది మీరు వీడియోస్ అప్లోడ్ చేశారు యూట్యూబ్ అండ్ ఎవ్రీ అదర్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో. అండ్ సడన్గా మిమ్మల్ని థౌజండ్స్ ఆఫ్ ద పీపుల్ ముందు స్టేజ్ మీద పార్టిసిపేట్ చేయమంటే, సో సేమ్ అదే పరిస్థితి మామా ఎర్త్ది కూడా. వాళ్ళు మెయిన్గా బిగ్ డిస్ట్రిబ్యూటర్ అంటే సూపర్ స్టాకిస్ట్ అని అంటారు వీళ్ళని, వీళ్ళతో పాటు కంబైన్ అయ్యారు. సో కంబైన్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, లైక్ లైఫ్ స్టైల్ బ్రాండ్ అనుకోండి, లేదంటే షాపర్ స్టాప్, నైకా, ఎనీథింగ్, ఎనీ కంపెనీ అనుకోండి. సో అలాంటి వాటితోటి వీళ్ళు టైఅప్ అయ్యారు. సో హెల్త్ ఐలింగ్లో లాంటి వాళ్ళతో టైఅప్ అయిన తర్వాత వాళ్ళ ప్రోడక్ట్స్ మొత్తం లోకల్ స్టోర్స్లో అమ్మాలి అని అనుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ థింగ్స్ అని వరస్ట్గా తయారయ్యాయి. ఎందుకో తెలుసా, మమా ఎర్త్ యొక్క ఇన్వెంటరీ మేనేజ్మెంట్ టోటల్గా డిస్టర్బ్ అయింది. ఎందుకంటే వాళ్ళకు ఇంతకుముందు ఒకే ఒక రకంగా వాళ్ళు ఇన్వెంటరీ మేనేజ్ చేసేవాళ్ళు. డైరెక్ట్గా కస్టమర్స్ నెక్స్ట్ మంత్, నెక్స్ట్ క్వార్టర్లో ఎంత అమ్ముతున్నాయి మన ప్రెడిక్షన్ని బట్టి. కానీ ఇప్పుడు వాళ్ళకి అలాంటిది లేదు. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇలాంటి ప్రోడక్ట్స్కి. సో వాళ్ళకి డైరెక్ట్ కనెక్షన్ పోయింది, ఎందుకంటే ఇక్కడ మిడిల్ మ్యాన్ ఉన్నారు కాబట్టి. అండ్ వీళ్ళకు ఇది అర్థం కాకముందే ఇక్కడ వాళ్ళు చాలా ఎక్కువ ప్రోడక్ట్స్ని కొన్నారు. ఎందుకంటే సూపర్ స్టాకిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎక్కువగా బల్క్లో కొంటారు, ఒక 3-4 months ఇన్వెంటరీ అంత రేంజ్లో. సో అలా వీళ్ళు కొని పెట్టుకున్న తర్వాత వీళ్ళు ప్రోడక్ట్స్ ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మొదలుపెట్టారు. సో దానివల్ల వీళ్ళ దగ్గర చాలా ఎక్కువగా స్టఫ్ ఉంది అండ్ ఎనఫ్ బయర్స్ లేరు. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే దగ్గర 2000 డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో దానివల్ల ఏమైంది అంటే 63 crores ఆఫ్ ద ఇన్వెంటరీ ఒకటి మళ్ళీ రైట్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. అంటే లిటరల్గా మనీ ఎక్స్పైర్ అయిపోయింది అన్నట్టు. వాటిని మళ్ళీ ఈ మమా ఎర్త్ రిప్లేస్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అండ్ మమా ఎర్త్ లిటరల్గా చెప్పాలి అంటే ఒక ప్రోడక్ట్ తర్వాత ఇంకో ప్రోడక్ట్ కేర్ఫుల్గా క్యూరేట్ చేయలేదు. 122 న్యూ ప్రోడక్ట్స్ని 2022 మాత్రమే వీళ్ళు మార్కెట్లోకి తీసుకొచ్చారు. 122 ప్రోడక్ట్స్ రియలీ అంటే దగ్గర మంత్కి 10 అన్ని ప్రోడక్ట్స్. కరెక్ట్గా మార్కెటింగ్ రీసెర్చ్ అయినా చేశారో లేదో, అది అవసరమని లేదు, అంత ఎక్కువగా. అండ్ ఇక్కడే మనకి ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ దొరుకుతుంది, మార్కెటింగ్ స్ట్రాటజీ. మీరు ఆన్లైన్లో స్పెండ్ చేసేటప్పుడు యూట్యూబ్ యాడ్ లేదంటే ఇన్స్టాగ్రామ్ యాడ్ చాలా ఈజీ. అక్కడ నుంచి మీరు క్లిక్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. క్లిక్ ఇన్ ద డిఎం అది ఇది అనుకుంటే ఏదో ఒకటి చేసుకొని. కానీ రీటైల్ వచ్చేసరికి మీకు ఇలాంటివి చాలా ఎక్కువగా వర్క్ అవ్వవు. అండ్ ఇక్కడ డిఫరెంట్ టూల్ వాడాలి. సింపుల్గా చెప్పాలంటే మేము నేబర్హుడ్లో పార్టీ చేసుకునేటప్పుడు నేబర్హుడ్ ఫ్రెండ్స్తో కలవాలి, అంతేకాని టిండర్ ప్రొఫైల్ని తీసుకొని పోతే బాగుండదు కదా, అలాంటి పరిస్థితి చేయకండి. సో అందుకనే మమా ఎర్త్ చాలా హార్డ్ లెసన్ని తీసుకుంది. ఒక ఏరియాలో గెలిచినంత మాత్రాన మనం ఇంకొక ఏరియాలో కూడా గెలుస్తాం అన్నట్టు కాదు. సో అందుకని ప్రతి ఒక్క డిఫరెంట్ వెర్టికల్స్కి మనకు డిఫరెంట్ స్ట్రాటజీ కావాలి. అండ్ దాని గురించి ఖచ్చితంగా మార్కెట్ రీసెర్చ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చివరికి చూసినందుకు.